వాణిజ్య వాహనాల తయారీ దిగ్గజం అశోక్ లేలాండ్కు కర్ణాటక ప్రభుత్వం నుంచి భారీ ఆర్డర్ లభించింది. ఏప్రిల్ 2024 నాటికి పూర్తిగా నిర్మించిన 1225 వైకింగ్ బస్సులను డెలివరీ చేయడానికి అశోక్ లేలాండ్కు కర్ణాటక స్టేట్ ట్రాన్స్పోర్ట్ ఆర్డర్ ఇచ్చింది. ఈ ఆర్డర్ ప్రకారం వైకింగ్ బస్సులు EIS 153 ప్రమాణాలను అనుసరిస్తాయి. బస్సుల రూపకల్పనలో ప్రయాణికుల సౌకర్యం, ప్రయాణికులు, డ్రైవర్ భద్రతపై దృష్టి పెడుతుంది. అశోక్ లేలాండ్ MD అండ్ CEO షేను అగర్వాల్ మాట్లాడుతూ, కర్ణాటక స్టేట్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్తో మా దీర్ఘకాల అనుబంధాన్ని కొనసాగించినందుకు మేము సంతోషిస్తున్నాము. ఆర్థిక అభివృద్ధిలో స్థానిక చలనశీలత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సాంకేతికంగా అప్గ్రేడ్ చేయబడిన నైపుణ్యం కలిగిన ఉత్పత్తులను అభివృద్ధి చేసి అందిస్తాం. రవాణా పరిష్కారాలను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాం. ప్రస్తుతం అశోక్ లేలాండ్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద బస్సుల తయారీదారి, దేశంలోనే అతిపెద్ద బస్సు తయారీదారి. ఈ వార్తలు బయటకు రావడంతో గురువారం అశోక్ లేలాండ్ షేర్లు భారీగా పెరిగాయి. వారంలోని 4వ ట్రేడింగ్ రోజున ఈ షేరు 3% పెరిగి ₹174.50కు చేరుకుంది. ఈ షేర్ ముగింపు ధర ₹173.65. ఇది 1.34% పెరుగుదలను చూపుతుంది.